నిజమే. దేవుని వాగ్దానాలు ఎల్లప్పుడూ మనకు ధైర్యాన్ని, నిరీక్షణను ఇస్తాయి. మీ మనస్సుకు ఉపశమనాన్ని కలిగించే కొన్ని బైబిల్ వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. దుఃఖమును సంతోషంగా మార్చే వాగ్దానాలు. కీర్తనల గ్రంథము 30-11. నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చియున్నావు. నేను సంతోషము ధరించుకొనున్నట్లు నీవు నా గోనెపట్టను విడిపించియున్నావు. మీరు దుఃఖింతురుగాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యిర్మీయా 31-13. నేను వారి దుఃఖమును సంతోషముగా మార్చుదును, వారిని ఓదార్చుదును, విచారము పోగొట్టి వారికి ఆనందము కలుగచేతును. దేవుని ప్రేమ ఓదార్పు. దేవుడు మన కన్నీళ్లను చూసేవాడు మరియు మన హృదయ వేదనను ఎరిగినవాడు. కీర్తనలు 126-5లో చెప్పబడినట్లు, కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో కోయుదురు. ఈ రోజు మీరు పడుతున్న కష్టమైనా, విచారమైనా అది శాశ్వతం కాదు. దేవుడు తన కృపతో మీకు నెమ్మదిని, రెట్టింపు సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.